రకంగా ఉన్నాడు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్రక్రియని డైవర్ట్ చేయాలి సార్. మీకు మన ఈ ప్రక్రియలు అంటే ఈ వరదలు వచ్చినటువంటి ప్రక్రియలో మొత్తం కొట్టుకుపోయినాయి అనేక అంశాలు. వరదలో ప్రజానీకం కొట్టుకుపోవడంతో పాటు గొడ్లవల్లేరు అంశం కొట్టుకుపోయింది. వరద బాధితులకు సహాయం అందించడం కొట్టుకుపోయింది. ఏదైతే ఈ రోజు సూపర్ 6 అనేది కొట్టుకుపోయింది. ఇవన్నీ కొట్టుకుపోయి ఈ రోజు ఇదేదో కుట్ర అని చెప్పి మీడియాని డైవర్ట్ చేసేటటువంటి ప్రక్రియ. అంతకు మించి వేరేటటువంటిది లేదు. పెట్టి తప్పుడు కేసులు పెట్టి ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించాలనేటువంటి ప్రక్రియ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నిజంగా మేము చెబుతా ఉన్నాం సార్. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ వద్దు, కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయమనండి. చేసి నిజంగా వాడు తెలుగుదేశమా, వాడు వైసీపీయా, నిజంగా కుట్ర జరిగిందా, కుట్ర కోణం లేకుండా డైరెక్ట్ గా వచ్చినా తేల్చండి. కుట్ర జరిగితే వాడు ఉరి తీయండి కుట్ర జరిగితే. మేము అంటున్నాం. మరి ఆ దమ్ము ఉందా మీకు? ఆ దమ్ము ఇదే ప్రభుత్వానికి ఉందా? ఎందుకు ఊరక సొల్లు కొబ్బరి మాటలు, ఊరక పోసుకోలు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజానీకాన్ని డైవర్ట్ చేసి, అరే అన్నం అడుగుతుంటే అన్నం పెట్టమంటే బోట్ అంటారు. బోటు కోసం అరే బుడమేరుకి అసలు కృష్ణా బోట్లకి సంబంధం ఏంటి? వరద వచ్చి విజయవాడ మునిగితే మీరు బోట్ల అంశం ఏంటి ఈ రోజు తెర మీదకి? ఆల్రెడీ 11 రోజులు అయితే ఇప్పుడు బోట్ల అంశాన్ని తెర మీద తీసుకొని వచ్చి ఇప్పుడు 100 కోట్ల విరాళాలు వస్తే ఆ విరాళాలని పక్కదారి పట్టించారు. చంద్రబాబు గారి ఇంటికి అన్న సంబంధం ఉందా మరి? ఏదండి? బుడమేరు వాగు పొంగడానికి చంద్రబాబు గారి ఇంటి ఇల్లు మునిగిపోకుండా కాపాడుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే బుడమేరుకి కృష్ణా బ్యారేజ్కి ఏం సంబంధం అంటున్నారు కదా? 200% సంబంధం ఉంది. బుడమేరు వాగుకు సంబంధించి వెలగలేరు దగ్గర గేట్లు